బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు పోడ్కాస్ట్లో జ్యోతి ప్రకాష్ భాయ్ అనంతభాయ్ మధ్య ప్రశ్నోత్తర కార్యక్రమం. మంచి టాపిక్, భగవంతుణ్ణి మీరు చూసారా, ఆయన ఎందుకు రాడు, ఎందుకు వచ్చి కలవరు అనేటువంటి టాపిక్ తీసుకొని ఆయన ప్రశ్నలు ఆన్సర్లు చక్కగా చెప్పారు. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే 45,000 మంది పిల్లలు చనిపోయారు. ఇది విషయం. అంటే మిగతా దేని గురించి అందరూ అఫ్సోస్ అవుతూ ఉన్నారు, భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు అని. అయితే మరి రోజుకి ఎంతోమంది, ఎన్నో వేల మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు ఈ విషయాన్ని అడగలేదు? భగవంతుడికైతే అందరూ సమానమే కదా. భగవంతుడికి మరి 4.8 బిలియన్ పిల్లలు ఉన్నారు. ప్రతి సంవత్సరం చనిపోతూనే ఉంటారు, పుడుతూనే ఉంటూ ఉంటారు. యాక్చువల్లీ ఈ కాన్ఫిడెన్స్గా మరి ఎందుకు ఇలాగా బేసికల్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అన్నటువంటి విషయము బేసికల్లీగా స్టీఫెన్ హాకిన్స్నే క్రియేట్ చేశారు, ఆయన ద్వారానే వచ్చింది అని చెప్తున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఇదంతా నాస్తిక వాదాన్ని వ్యాపింపచేసేటువంటి ప్రశ్నలు. మరి ఇంతమంది మరి కోఇన్సిడెన్స్గా ఒకేసారి ఎందుకు చనిపోయారు? దీనికి ఏమైనా లాజిక్ ఉందా? కర్మ సిద్ధాంతము ఉన్నదా? చూడండి, ఇప్పుడు ఒక ఆకాశతత్వంలోకి వెళ్ళినట్లయితే గొప్ప మరి అక్కడ నుండి బ్రహ్మాండంతో కనెక్ట్ అయితే మొత్తం వ్యాపకమయ్యే ఉంది కదా. ఈ బ్రహ్మాండం యొక్క డేటా యాక్సెస్ అనేది ఇన్ఫినైట్గా స్మృతి అనేది ఉంటుంది. ఇదంతా కూడా సెల్ఫ్ ప్రోగ్రామింగ్ డేటా యాక్సెస్ చేస్తూ ఉంటుంది. ఏమవుతుంది, ఈ టైంలో ఒక టైప్ ఆఫ్ స్మృతి అనేది ఉంటూ ఉంటుంది. ఆత్మతో పాటు మనము ఇది కంపారిజన్ చేసినట్లయితే నిన్న కూడా ఈ విధంగా ఒక మాట మనకు వచ్చింది, పరమ ఆకాశతత్వంలోకి వెళ్ళిపోయారు అని. అంటే ఏంటి? ఆత్మ చైతన్య తత్వంగా అయిపోయింది, స్వయంగా సోల్ లాగా అయిపోయారు అని చెప్పడమే. మరి సోల్స్ను కంట్రోల్ చేసేది ఎవరు? పరమాత్మ. ఎందుకు వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు? మరి ఎంతోమంది భగవంతుని జ్ఞాపం చేస్తూ ఉంటారు, వచ్చి ఎందుకు మరి కలవటం లేదు? మరి ఇవన్నీ కాకుండా, అరాచకం కాకుండా భగవంతుడు ఎందుకు కంట్రోల్ చేయటం లేదు అని చాలామందికి అనేక రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ప్రెసిడెంటే ఉన్నారు. ప్రెసిడెంటు అందరినీ కలుస్తాడా? ఎందుకు కలవాలి అసలు? ఏం అవసరం ఆయనకి? ప్రెసిడెంటు తన ప్రైవేట్ సెక్రటరీ తోటి కలుస్తాడు. ఆ ప్రైవేట్ సెక్రటరీ కూడా సెలక్షన్ ఉంటుంది. ఎంతోమంది ఇంటర్వ్యూ ఇస్తే ఆయనకు తగ్గట్టు కెపాసిటీ, క్వాలిఫికేషన్ అనుసారంగా ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. అదేవిధంగా భగవంతుడు కూడా ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఎవరికైతే అర్హత యోగ్యత ఉంటుందో, ఎలిజిబిలిటీ, వాళ్ళనే సెలెక్షన్ చేసుకుంటారు, కలుస్తూ ఉంటారు. యోగ్యత కూడా ఉండాలి కదా భగవంతుణ్ణి కలుసుకోవటానికి. మరి ఎంతవరకు అయితే ఈ బ్రహ్మాండం యొక్క నియమాన్ని తెలుసుకోమో అంతవరకు ఈశ్వరుడు పైన చెయ్యెత్తి చూపటానికి వీల్లేదు. ముందు బ్రహ్మాండం గురించి తెలుసుకోండి, బ్రహ్మాండం యొక్క రచయిత ఎవరో తెలుసుకోండి, ఆయన యొక్క పనితీరు, ఎవరితోటి ఏమేం పనులు చేయిస్తూ ఉన్నారు, ఆయనకి ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి, ఆయనకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి వస్తూ ఉంటుంది.
చాలామంది భగవంతుణ్ణి ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఒప్పుకోరు. అయితే ఇప్పుడు భగవంతుని ఒప్పుకోవటం, ఒప్పుకోకపోవటం అనేది ఒక బలహీనత, లేక తెలివితేటతనం అంటారా అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్. అడుగుతూ ఉంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఈశ్వరుడు ఏ వస్తువేమీ కాదు, మనము ఆయన్ని రుజువు చేయటానికి ఏ ప్రమాణంతో రుజువు చేస్తారు? ఎందుకంటే అన్ని ప్రమాణాలకు ఆధారము ఆయనే. ఈ ప్రమాణము, ఈ కారణము అని ఏం చెప్తాం? ఏం ప్రమాణం చూపిద్దాము? ఇప్పుడు చూడండి, ప్రేమను లెక్కలతోటి రుజువు చేయగలమా? ఇన్ని కిలోల ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది, ఎన్ని మీటర్ల ప్రేమ ఉంది అని రుజువు చేయగలమా? టేస్ట్ను కూడా ప్రూఫ్ చేయలేం కదా. ఈక్వేషన్ ద్వారా అది తింటేనే టేస్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా పరమాత్మను కూడా స్వయం అనుభూతి పొందకుండా ఎలాగా మనము తెలుసుకోగలుగుతాం? అనుభూతి మించినటువంటి ఉపాయం ఇంకొకటి లేదు. అనుభవము, సాక్షాత్కారం మీకే చేయిస్తూ ఉంటుంది. స్వయం ఆత్మస్వరూపంలో ఉంటే గ్రహించగలుగుతూ ఉంటారు. లౌకిక బుద్ధితోటి పొందాలి అనుకుంటే లౌకిక బుద్ధి అయితే ఇంద్రియాల్లోనే ఇరుక్కుపోయింది. మరి ఇంద్రియాలకు అతీతంగా అయ్యారా? పరమ ఇంద్రియాలను మీరు ఒప్పుకుంటారా? పరం బుద్ధి, పరం మనసు, సంస్కారము తెలుసా మీకు? వాటి గురించి తెలుసుకున్నప్పుడు మీరు పొందగలుగుతారు. పరం బుద్ధి వరకు చేరుకోవటానికి మనకు జ్ఞానం కావాలి, ఈశ్వరుడు యొక్క కృప కూడా కావాలి. దీని వరకు మనము ఒక క్వాలిఫికేషన్ కావాలా ఏంటి? ఇప్పుడు చూడండి, మనము ఏదన్నా ప్రెసిడెంట్ను, ప్రైవేట్ సెక్రటరీగా అవ్వగలుగుతామా? ప్రెసిడెంట్కి దానికి ఐఏఎస్గా కావాల్సి వస్తుంది. ఎంతమంది ఐఏఎస్లు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇంటర్వ్యూకి? ఐఏఎస్ చదవాలి అంటే ఎన్ని చదవాలి, ఎంత ఎగ్జామ్స్ ఇవ్వాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి? ఇది మీకు అర్థమవుతుందా? దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందే. మరి పరమాత్మ సిస్టమ్, ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోవటానికి, ఈశ్వరుడి దగ్గరికి చేరటానికి, ఆయన మన్ని సెలెక్షన్ చేసుకోవటానికి ఎంత చదవాలి, ఎంత అర్హత ఉండాలి, ఎన్ని పరీక్షల్లో మనం పాస్ కావాలి? ఈశ్వరుడి యొక్క నియమాన్ని అర్థం చేసుకోకుండా ఆయన దగ్గరికి ఎలా చేరగలం? ఆయన దగ్గర చేరటానికి త్యాగము, తపస్సు, పవిత్రత, శ్రద్ధ, దీన్ని మించి ఇంకా క్వాలిఫికేషన్స్ ఇన్ని ఉండాలి కదా. అవి ఉన్నాయా మరి మీ దగ్గర? భగవంతుడు ఎందుకు గెలవటం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నాడనే ప్రశ్న వేసేవాళ్ళు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ నేను చేశానా? ఉన్నదా అర్హత? ప్రశ్నించుకోండి. దీన్ని బట్టి తర్కించుకోండి మీకు మీరే. ఎంత తపస్సు చేయాల్సి వస్తుంది? ఇది అర్థం చేసుకోకుండా, అర్హత ఏమీ లేకుండా ఎట్లా పడితే అట్లాగా భగవంతుడి మీద అనేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా అంటున్నారు అన్నయ్య. ఏదైనా సరే ఎక్సెస్ ఏమీ మీ దగ్గర ఉంది చెప్పండి. ఎప్పుడైతే ప్రెసిడెంటే ఒక నార్మల్ వ్యక్తి ప్రెసిడెంట్ని కలవలేరే, మరి పరమాత్మ ఎందుకు మిమ్మల్ని కలవాలి? ప్రెసిడెంటే ఒక సాధారణ వ్యక్తిని కలవలేడు, మరి పరమాత్మ మిమ్మల్ని ఎందుకు కలవాలి? చూడండి, ఇది ఎంత అద్భుతమైన పాయింట్, ఒకసారి ఆలోచించండి అంటున్నారు అనంతభాయ్ కూడా.
బుద్ధి తిరిగిపోతుంది ప్రశ్నలు వేసిన వాళ్ళకి. ఎందుకు కలవటం లేదు ఆయన అంటే, మీరు సాధన చేశారా? ఏం చేశారని మిమ్మల్ని కలవాలి అంటే, సత్యం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది, మింగుడు పడదు ఇలాంటి మాటలు అడిగినప్పుడు. ఫస్ట్ అయితే ఇంత తపస్సు చెయ్యాలి. చూడండి, ఎంతోమంది ఋషులు మునులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు, వేల జన్మలు ఎత్తారు. ఎన్నో జన్మల తపస్సు ఫలితమే భగవంతుడు అని శాస్త్రాల్లో రాశారు, వేదాల్లో రాశారు. అవన్నీ చదవరు, అవన్నీ మీకు అవసరం లేదు. మీరు పిలవగానే ఆయన వచ్చేసేయాలి. లేకపోతే భక్తి చేస్తారు, ఒక దండేస్తారు, ఒక టెంకాయ కొడతారు, మరి హారతలు ఇస్తారు, భజన కీర్తన చేస్తారు, బాస్ వచ్చేసేయాలి భగవంతుడు. వరాలు ఇచ్చేసేయాలి, కలవాలి. మరి భగవంతుడు కూడా వాళ్ళని చూస్తారు కదా, పరీక్ష పెడతారు కదా. ఈరోజు మానవుడు ఏదో ఒక మాల పట్టుకొని తిప్పేస్తే అయిపోద్ది అనుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడైతే భగవంతుడు మరి ఎదురుగా ఉన్నాడు అని ఎవరన్నా అంటారా? లేదు. ఎదురుగా ఉన్న ఏంటి? వికారాలు. వికారాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. కోరికలు, లెక్కలేనన్ని కోరికలు మనసులో, కుకర్మలు దాంతో లిప్తమై ఉన్నారు. ఇక మాట్లాడతారు, మాకు భగవంతుడు కనిపించడే, కలవడే, రాడే మా దగ్గరికి, ఎందుకు గలవడు, ఎందుకు కనిపించడు? ఈ మాటలు సరైనయేనా? మానవుడి యొక్క శరీరం ఎంత లిమిటేషన్ ఉందో మీ కళ్ళు కూడా అంతే లిమిటేషన్ ఉన్నాయి. ఈ చర్మ చక్షువులతోటి అవ్యక్తుడు, అనంతుడు అయినటువంటి పరమాత్మను మీరు చూడగలరా? మీ యొక్క చైతన్యం ఇందుకు సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి అని అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేయద్కే బేయద్, పరం పరం, మహాశాంతి, మహాశాంతి, మహాశాంతి.